సిరాయ్ 2 హవర్స్ రన్ టైంతో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా యాడ్ అయింది. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ 2 ప్రొఫెషనల్గానే ఉన్నాయి. విక్రమ్ ప్రభుగారు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భాటి మూవీ ఫ్లాప్ అయింది. ఆ నెక్స్ట్ వచ్చిన ఫిలిమేనే ఈ సిరాయిక. పాయింట్కి వస్తే నచ్చింది గాయస్ మూవీ నాకు తెలిసినట్టుగానే ఉండే స్టోరీలోనే ఉంటుంది కానీ రియాలిటీకి చాలా దగ్గరగా ప్రతి సీన్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల చూస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతూనే వెళ్ళింది. సస్పెన్స్ అండ్ టెన్షన్ బిల్డ్ చేసే సిచ్యువేషన్స్తో కొన్ని చోట్ల లైక్ అబ్దుల్ ఫ్లాష్ బ్యాక్ లవ్ సీన్స్ ఇంకా సాంగ్స్ అవి వచ్చినప్పుడు స్లో అనిపించదు కానీ కానిస్టేబుల్గా విక్రమ్ ప్రభుగారు వచ్చిన ప్రతిసారి మూవీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సీన్ నుండే మూవీ చాలా ఎంగేజింగ్గా మొదలైంది. ఇదే హీరోది తానకరణ అనే మూవీ ఉంటుంది. అది కూడా పోలీస్ ఫిలిమే. ఇఫ్ ఐ ఎమ్ నాట్ రాంగ్ జియో హాట్‌స్టార్లో ఉంటుంది. తెలుగులో ఉంది, అది కూడా చూడండి, సూపర్ ఉంటుంది. ఆ మూవీ కూడా ఇక ఫ్యాన్ తోటి చూడొచ్చా అంటే ఒక చోట చిన్నది ఉంది కానీ అది అసలు ఏమీ ఇబ్బంది పెట్టదు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సింపుల్గా స్పాలస్ లేకుండా చెప్తే పోలీస్ కానిస్టేబుల్ అయిన హీరో విక్రమ్ బ్రహ్మముగారు అలియాస్ శ్రీనివాసులుగారు అబ్దుల్ అనే ఒక ఖైదీని కోర్టులో హాజరుపరచడానికి ఓవర్నైట్ లాంగ్ ఎస్కార్ట్లో మరొక 2 పోలీసులతో కలిసి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటి, ఇందులో ఉన్న మరొక కథ ఏంటి, చివరి ట్విస్ట్ ఏంటి అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలోని రియలిస్టిక్ రైటింగ్స్ అండి. ఫస్ట్ సీనే ఎంతో కష్టపడి సేవ్ చేసిన పోలీస్కే ఎంతో ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ చూపిస్తారు. ఆ సీన్ చూడగానే నాకైతే బాబోయ్ పోలీస్ జాబ్ అంతా ఈజీ కాదురా బాబు అనిపించింది. ఎంతో స్ట్రిక్ట్నెస్ కనిపించింది. ఇక ప్రతి సీన్ కూడా ఏదో సాగదీస్తున్నట్టు ఉండదు. మనం కూడా ఓవర్నైట్ పోలీసులతో కలిసి ఎస్కార్ట్కి వెళ్తే వాళ్లతో పాటు ట్రావెల్ చేస్తే ఏమేమి చూస్తామో అదే జరిగింది. బేడీలు వేయడం, టాయిలెట్కి తీసుకెళ్లడం, బస్సులో జర్నీ చేయడం, కోర్టు మెయిన్గా ఇంటర్వెల్ క్లైమాక్స్ 2 భలే వర్కవుట్ అయ్యాయి. ఒక్క లవ్ స్టోరీ టైంలో తప్ప మిగతా సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మెయిన్గా హిందీ ముస్లిం కాన్ఫ్లిక్ట్ అనేది దాన్ని ఎక్కడ ఓవర్గాను ఇంకా పర్సనల్ అయిపోకుండా బానే హ్యాండిల్ చేశారు. జస్టిన్ ప్రభాకరం గారి పేరుని స్టార్టింగ్ టైటిల్స్ టైంలో చూసినప్పుడే బాగా ఇస్తారు అనుకున్నా. మ్యూజిక్ అలానే చాలా బాగుంది. మ్యూజిక్ మీరు తెలుగు డబ్బు సాంగ్స్ని చాలా కేర్ఫుల్గా డబ్ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1980 2000 టైంని బాగా చూపించారు. మెయిన్గా 2000ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ ఘన సెంటీమీటరు కెమెరాలు మొబైల్స్ లాంటి లాజిక్స్ని ఎలిమినేట్ చేశారు. మైనస్ పాయింట్స్ నాకైతే ముందు చెప్పినట్టుగానే లవ్ సాంగ్స్ చాలా ఎక్కువైపోయాయి అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగును. ఎమోషనల్గా ఉంది కానీ ఇంకా పెంచొచ్చు. ప్రతిసారి వాళ్ల బావే టార్చర్ చూపించడం, చివరికి అతని క్యారెక్టర్ని ఏం చేయకుండా ఎండ్ చేయడం, ఇవి మైనస్లు. ఇంట్రెస్ట్ అయి ఇంకా కొన్ని చోట్ల మరీ హెవీగా ఆపరేషన్ అయిపోతుందేమో పోలీస్ సైడ్ని కూడా అనిపించింది. ఇక బాంబే ప్రేమగాది, జై భీమ్ నాగచైతన్యగారి కస్టడీ ఈ మూవీస్ మిక్స్లా అనిపించొచ్చు. సో ఫైనల్గా మూవీ కీ వైడిక్ట్ ఏంటంటే మధ్యలో స్లో అయినా కానీ చాలా మంచి ఎంగేజింగ్ సీన్స్తో ఫుల్ మూవీ అంతా నింపారు. ఓటిటలో చూశాను నేనైతే, నాకైతే సాటిస్ఫైయింగ్గానే ఉంది. లాస్ట్కి వెళ్తున్న కొద్దీ ఏమవుతుందనే టెన్షన్ అయితే బిల్డ్ అయింది. కొన్ని కొత్త సీన్స్ కూడా చూసననే సాటిస్ఫాక్షన్ కూడా వచ్చింది. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ ఫిలిమా అండి. దీని రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 3.25 నుండి 3.5 మధ్యలో ఇవ్వచ్చు 5కి. సో మీకు గనుక వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.